మట్టి సట్టిలో రొయ్యల పులుసు మరియు రొయ్యల్ ఫ్రై. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ విహా. వెల్కమ్ టు విహా డైరీస్. ఇవాళ నేను రొయ్యలతో 2 రెసిపీస్ చేస్తున్నాను. ఒకటి పులుసు అండ్ ఇంకొకటి ఫ్రై. రొయ్యలు తెచ్చుకున్నాక వాటిని ఒక గిన్నెలో వేసి 5 to 10 minutes కలర్ మారేంత వరకు బాయిల్ చేసుకోవాలి. అవి కొంచెం చల్లారాక వాటి పైన ఉన్న బ్లాక్ లేయర్ని రిమూవ్ చేసుకొని నీట్గా ఒక 4 to 5 times వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం కొబ్బరి, ఆనియన్, వెల్లుల్లి, అల్లం అండ్ ధనియాలు, ఇవి మసాలా కోసం ఇంగ్రీడియంట్స్. వీటన్నిటిని మిక్సీలో వేసుకొని బాగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వన్స్ అవన్నీ పేస్ట్ అయినాక ఒక 5 to 6 మిర్చి, 2 ఆనియన్స్, 1 టొమాటో అండ్ బిర్యానీ దినుసులు రెడీ చేసుకొని ఇప్పుడు నీట్గా క్లీన్ చేసుకున్న రొయ్యల్లో మసాలా వేసుకొని తగినంత ఉప్పు, కారం అండ్ పసుపు ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మట్టి సట్టిలో ఆయిల్ వేసుకొని అది వేడెక్కాక పచ్చిమిర్చి, బిర్యానీ దినుసులు అండ్ ఆనియన్ వేసి బాగా మగ్గనివ్వాలి. అండ్ ఇటు ప్యారలల్గా ఫ్రై కోసం ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని అవి కొంచెం వేడెక్కాక మిర్చి అండ్ ఆనియన్ వరకు వేసుకోవాలి. అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక నెక్స్ట్ పులుసులో 1 టొమాటో సరిపోతుంది, అది కూడా వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. ఇప్పుడు ఫ్రై కోసం కడాయిలో మసాలా వేసి కలుపుకున్న రొయ్యలను వేసి బాగా మిక్స్ చేయాలి. అండ్ మిగతా సగం రొయ్యలు పులుసులోకి అవి వేసి కలిపాక ఒక 1/2 glass వాటర్ వేసి ఉడికించుకోవాలి. దాని తర్వాత ఒక గిన్నెలో కొంచెం చింతపండు గుజ్జు వేసుకొని వాటర్ వేసుకొని అవి పులుసులో వేసి కొంచెం వాటర్ వేసి బాగా ఉడకనిచ్చాక కొంచెం కొత్తిమీర అండ్ గరం మసాలా వేస్తే మన పులుసు రెడీ. అండ్ ఇక్కడ మన ఫ్రై కూడా రెడీ అయిపోయింది. Thank you guys for watching.